దేవుడికి ఇష్టమైనది ఏంటి లోకములో అంటే ఆయన అంటున్నాడు కదా, న్యాయముగా నడుచుకున్నాడు. అన్యాయముగా నడుచుకోవద్దు, కీడు చేయొద్దు, మేలుని వెతికి దాన్ని పట్టుకునడి, కనికరమును ప్రేమించండి, దీన మనసు కలిగి దేవుడి ఎదుట మనము ప్రవర్తించాలంట. ఇది దేవుడికి ఇష్టమైనది, ఇది దేవుడికి అంగీకారమైనది. మనం ఎలా ఉంటున్నాం? దేవుడికి నువ్వు ఎంత తెచ్చి ఇచ్చినా, దేవుడికి నువ్వు ఎన్ని అర్పించినా, దేవుడి ఎదుట నీకున్న సమస్తాన్ని కూడా ఆయనకి ఇచ్చినా ఏంటండి, ఆయనకి అంగీకారమైనది ఏంటో తెలుసా? నువ్వు న్యాయముగా నడుచుకొని నీతిని అనుసరించి యథార్థముగా బ్రతుకుటే ఆయనకి ఇష్టమైన బలి, ఆయన కోరుకున్న బలి అయి ఉన్నది. ఈరోజు మనల్ని మనం పరీక్షించుకుందాం కదండి. దేవుడికి ఎలా నేను దేవుని గణపరచాలి? ఆయన అంటున్నా కదా, ఆయనకి చెందవలసిన మహిమను ప్రభావమును మీరు ఆరోపించడు అంటున్నాడు. ఈరోజు ఏమిచ్చి దేవుని గణపరచాలనుకుంటున్నా? దేవుణ్ణి ఎలాగ సంతోషపరచాలి, ఎలాగ దేవుణ్ణి ఆరాధించాలని అనుకుంటూ ఉన్నారా? ఉత్తమమైనది ఒక్కటే, దేవుడి సన్నిధిలో కూర్చొని న్యాయముగా బ్రతుకుతూ యథార్థమైన హృదయము కలిగి దేవుడి సన్నిధిలో ఆయన్ని ఆరాధించు.